హాయ్ 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 ఫ్రెండ్స్, ఏంటి ఎట్లున్నారు, బాగున్నారా? ఏంటి ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా? అదేనండి, మన విశాఖోత్సవాలు జరుగుతున్నాయి కదా. సో అందుకని మన సెంట్రల్ పార్క్లోని ఫ్లవర్ షో పెట్టారనమాట. సో ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకొని ఇంకా లాస్ట్ డే రోజు అయితే మేమైతే వెళ్ళిపోయాము. అబ్బా, చూస్తేనే ఎంట్రన్సే మైండ్ బ్లోయింగ్, అసలు అంత బాగుంది. అన్ని రకాల ఫ్లవర్స్తోనే అయితే డెకరేషన్ చేశారు. ప్రతి చోట చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా నాకైతే చాలా చాలా నచ్చింది చూడగానే. ఫ్లవర్స్తోని అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా చేశారు. మనకి ఇంకా చాలా చాలా చోట్ల ఇక్కడ చూసారా ఎంత బాగుందో, ఎన్ని ఫ్లవర్స్తో ఎంత చక్కగా అలంకరించారో. చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు అనుకోండి, అంత బాగా చేశారు. ఆ రోజు క్రౌడ్ అయితే ఇంకా లాస్ట్ డే అవడంతో చాలామంది వచ్చారనమాట. అసలు నడవడానికి కూడా స్పేస్ లేదు, అంతమంది వచ్చారు. అందరూ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ వచ్చి చాలా చాలా బాగా ఈ ఫ్లవర్ షోని అయితే ఎంజాయ్ చేశారు. సో అక్కడైతే చూసారా మనకి ఎంత బాగుందో, డాగ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో అక్కడ చూసారా ఫ్లవర్ డెకరేషన్ ఎంత బాగుంది. ఇక్కడ ఎలిఫెంట్ చూసారా ఇంకెంత బాగుంది. పక్కన చూసారా డైనో ఎంత క్యూట్గా ఉంది కదా, దాని పింక్ నెయిల్స్తోని చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇంకా ఫ్లవర్స్తోనే కాదు, ఫ్రూట్స్తో కూడా ఇలా అలంకరించారన్నమాట. చూడండి ఎంత చక్కగా అలంకరించారు. ఒక్కొక్కటి యాపిల్, ఆరెంజ్, బొత్తాయి ఇలా చాలా రకాల ఫ్రూట్స్తోనైతే చాలా బాగా అలంకరించారు. అక్కడ బుద్ధుని చూసారా ఎంత బాగుందో. ఇంక ఇక్కడైతే సింహద్రప్పని పెట్టారు, ఓన్లీ ఫ్లవర్స్తో అలంకరించారు. చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడైతే హార్ట్ సింబల్ని పెట్టారు. ఇంకా ఇది చూస్తే అయితే మనకి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. ఇదంతా ఏమనుకుంటున్నారు, మనకి కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాంతోపాటు మొసల్ని చేశారు. ఎంత క్రియేటివిటీగా ఆలోచించారు కదా, చాలా చాలా బాగుంది. చూసారా ఎంత క్రియేటివిటీగా ఆలోచించుంటారు కదా. నాకైతే చూడగానే భలే అనిపించింది, చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూసారా సింహద్రప్పని ఎంత బాగా అలంకరించారు. కింద చూసారా మనకి వాటర్ మిలన్తోని మనకి వినాయకుడిని అయితే చెక్కారనమాట. ఆ వాటర్ మిలన్ మీద వినాయకుడిని ఎంతో చక్కగా చెక్కారు. క్రియేటర్స్కి నిజంగా చాలా ఇచ్చుకోవచ్చు. నేనైతే అక్కడ కామెడీగా వీడియో తీస్తుంటే అటు ఇటు వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చూసారా మనకి ఫ్లవర్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చూసారా మనకి బటర్ఫ్లైస్, వావ్ ఇలా మూవ్ అవుతుంది పక్కన బటర్ఫ్లైస్. ఎక్సలెంట్, అసలు చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి చోట ఒక్కొక్క వెరైటీగా, ఒక్కొక్క క్రియేటివిటీగా, ఎంత క్రియేటివిటీగా అలంకరించారంటే ఫ్లవర్స్తో చాలా క్రియేటివిటీగా ఆలోచించారు. ఇక్కడైతే చూడండి మనకి మొత్తం పుచ్చకాయతోనే ఎంత బాగా చేశారో. ఇక్కడ చూసారా పుచ్చకాయతోనే మనకి ఎంత బాగా వినాయకుడిని అయితే ఇచ్చేసారో. కాయగూరలు, ఇంకా ఇది ఆనపకాయ, పైదంతా ఇంకా మనకి వాటర్ మిలన్ చాలా బాగా. ఇంకా చెప్పడానికి ఇంకేముంటాయండి మాటలు, అంత బాగా చేశారనమాట. చూడగానే మాకు వావ్ అనిపించింది, అంత బాగుందనమాట. ఇంకా ఈ సైడ్ని చూసారా ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ స్టెప్స్ దగ్గర నుంచి వెళ్తుంటే ఆ పక్కన చూస్తుంటే భలే అనిపించింది అనుకోండి. ఇంకా మీరు కూడా విజిట్ చేశారు ఈ ఫ్లవర్ షోని. విజిట్ చేసినట్లయితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే నాకు అన్నిటికన్నా ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. నెమలికి నిజంగా బ్యాక్ సైడ్ ఇలా ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారంటే నిజంగా చాలా చాలా బాగా చేశారండి, ఎవరు చేశారో కానీ. నాకైతే అది చాలా నచ్చింది. ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా డెకరేషన్ చాలా బాగుందండి. అండ్ ఎవరి ఫ్లవర్స్ తీయకుండా అక్కడక్కడ ఇలాగ ఒకళ్ళు ఉంచారు. సో అందుకని ఇంకా చాలా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా మా వీడియోని మీకు నచ్చినట్లయితే ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చాలా చాలా వస్తాయి. సో ఇక్కడ చూసారా మనకి ఇసుకతోని ఇలా శిల్పాలను చెక్కినట్టు చెక్కారు, ఎంత బాగుంది కదా. శివుడు, పార్వతి మనకి అసలు ఫోటో తీసుకుందాం అన్న కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఆ రోజు అంత క్రౌడ్ ఉంది, అసలు ఎవ్వరూ తగ్గట్లేదు ఫోటోల విషయంలోని. సో ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లోనైతే మనకి కనక మహాలక్ష్మి ఇది కూడా చెక్కారు, ఆ తల్లిది కూడా. సో ఇంకా అందరూ ఇక్కడ స్తంభాల దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. సరేలే మనం కూడా ఒక 2 క్లిక్స్ తీసుకుందాం అనుకొని తీసేసుకున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మనకి చాలా చాలా ముందుకు రాబోతున్నాయి. మీరైతే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా పక్కనున్న ఐకాన్ని టంగమని ఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఎంట్రన్స్లోనైతే మనకి ఇలా చేశారనమాట, అదైతే స్టార్టింగ్లో తీయలేదు. సో ఇంకైతే మాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.